నమస్తే. వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలేమిటో చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతిలో ఇక వడ్డీ లేని రుణం గ్రామ సమాఖ్యలోని ఎస్‌హెచ్‌జీలకు కోటి దాకా 63 లక్షల మంది మహిళలకు రూపాయల 5 లక్షల బీమా. తెలంగాణ మహిళా శక్తి పేరుతో పథకానికి శ్రీకారం. నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పరేడ్ గ్రౌండ్స్‌లో 1,00,000 మంది మహిళలతో సభ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇందులో రాష్ట్రంలోని మహిళా స్వయం సేవక సంఘాల సభ్యులకు మరింత చేయూతనిచ్చేందుకు తెలంగాణ మహిళా శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం కింద గ్రామ సమాఖ్యలోని సంఘాలకు కోటి దాకా వడ్డీ లేని రుణాన్ని అందజేయనుంది. పైగా ఎస్‌హెచ్‌జీ మహిళలకు 5 లక్షలకు వరకు బీమా సౌకర్యం కల్పించనున్నది ప్రభుత్వం. దీనికి సంబంధించిన వార్త మొదటి పేజీలో హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక మోదీ మిషన్ సౌత్ 15 రోజుల పాటు 15 నుంచి 5 రోజుల పాటు 5 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక కరీంనగర్లో బీఆర్ఎస్ కథన బేరి ఇవాళ సభ ఉన్నది. వీటితో పాటుగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీ నేడు అనే వార్త ఉన్నది. ఈ ప్రణీత్ రావు ఎక్కడ సిరిసిల్ల పంజాగుట్ట పోలీసుల గాలింపు అదుపులోకి తీసుకున్నట్లుగాను ప్రచారం. పథకం ప్రకారమే ట్యాపింగు డేటా ధ్వంసం హార్డ్ డిస్క్ల కేసులో కీలక ఆధారాలు అనే వార్త ఉన్నది. వీటితో పాటు నేటి నుంచి రంజాన్ భారత్లో నెలవంక దర్శనం ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతిక. మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ పార్టీలో మిగిలేది కేసీఆర్ కుటుంబమే అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇక వరాల క్యాబినెట్ నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ అని దానికి సంబంధించిన వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. ఇక అమల్లోకి సిఏఏ పౌరసత్వ సవరణ చట్ట నిబంధనలు నోటిఫై చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. గడువు పెంచం ఎన్నికల బాండ్ల వివరాలు నేడు ఈసీకి ఇవ్వండి ఎస్బీఐని ఆదేశించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం. గడిచిన 26 రోజులు ఏం చర్యలు తీసుకున్నారని నిలదీత అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చిండ్రు. ఇక వీటితో పాటుగా మరొక వార్త ఇయర్పాన్ నుంచి టాప్లో ఇచ్చింది. తిరుగులేని దివ్యాస్త్రం భారత్ అమ్ముల పొదిలోకి ఎంఐఆర్వి టెక్నాలజీ బహుళ వారియర్లకు ఏకకాలంలో వేరువేరు లక్ష్యాలు అన్నింటికీ గైడెడ్ కంట్రోలింగ్ సాంకేతికత అగ్నిపై క్షిపణితో విజయవంతంగా పరీక్ష అనే వార్త మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి. వీటితో పాటుగా 22 ఎకరాల నిషేధిత జాబితా భూమి ఎంపీ సంతోష్కు పట్టా. ఆయన భార్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్. ధరణితో కేసీఆర్ కుటుంబం అక్రమాలు కేటీఆర్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థ. ఆయన ఆప్తులకే నిర్వహణ బాధ్యతలు. ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి అనే వార్త కూడా వారు మాట్లాడిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ధరణి స్పెషల్ డ్రైవ్ మరో వారం రోజుల పొడిగింపు అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక ఈనాడులో బ్యానర్లో ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ కాంది సీకులకు వర్తింపు అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం 2019 అనే వార్త మొదటి పేజీలో వచ్చింది. ఇక మేం గేట్లు తెరిస్తే భారాసా ఖాళీ ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త మొదటి పేజీలో ఉన్నది. ఇది కమన్ డేట్ లైన్తో వచ్చింది. 26 రోజులుగా ఏం చేశారు? నేటి సాయంత్రం లోపు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందే. గడువు పొడిగింపు కుదరదు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరణని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసిన హెచ్చరికకు సంబంధించిన వార్త మొదటి పేజీలో వచ్చింది ఈనాడు పత్రిక. ఇక వీటితో పాటుగా పేదలు అర్హులకే ఇందిరమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాలు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలం పథకానికి శ్రీకారం అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. అణుబాంబు సృష్టికర్త కథకు ఆస్కార్ పట్టం అని ఫోటోతో కూడిన వార్తను మొదటి పేజీలో వేసింది ఈనాడు. ఇక షెడ్యూల్కు ముందే రాజకీయ వేడి మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ సమావేశాలతో భారాస బలమైన అభ్యర్థులకు భాజపా గాలమనే ఒక పొలిటికల్ స్టోరీ మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలోనే వార్త. నిషేధిత భూములకు పట్టాలు ఇచ్చారు. ఎంపీ సంతోష్ సన్నిహితుడి పేరిట భూమి మార్పిడి కావాల్సిన వారికి పట్టాలు రాసుకున్నారు. కోదండరెడ్డి మీడియాతో మాట్లాడిన మాట మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు. ఇక 16 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో మోదీ పర్యటన అనే వార్త కూడా ఉన్నది. వీటితో పాటు పోలీసుల అదుపులో ప్రణీత్ ఎస్ఐబిలో ఆధారాల ధ్వంసానికి కారణాలపై ఆరా అనే వార్త ఉన్నది. కాంగ్రెస్పై వ్యతిరేకత పెరుగుతోంది. కరెంటు నీటి కష్టాలు మొదలయ్యాయి. ప్రజల పక్షాన కొట్లాడదామని కేసీఆర్ నాయకులతో మాట్లాడిన వాటికి సంబంధించిన కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది ఈనాడు.
ఇక నమస్తే తెలంగాణలో కలిసొచ్చిన నేల నుంచే కథనబేరి నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ అనే వార్త మొదటి పేజీలో ఉన్నది. అమల్లోకి సిఏఏ అనే వార్త ఉన్నది. కాంగ్రెస్ హామీలపై నిలదీద్దామని వారు మాట్లాడిన మాటలు, బట్టీకి చిన్నపీట, యాదగిరి నరసన్న సన్నిధిలో డిప్యూటీ సీఎంకు అవమానమని ఒక బ్యానర్ ఐటమ్గా తీసుకున్నది నమస్తే తెలంగాణ మొదటి పేజీలో ఫోటోతో కూడిన వార్త ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్లకు 22,500 కోట్లు, రాష్ట్ర వ్యాప్తంగా పేదల కోసం 4.5 లక్షల ఇళ్ల నిర్మాణం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, సీతారామ పూర్తికి 97 కోట్లు, ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త కూడా ఉన్నది. ఇక ఎండిన పంటలు మార్పు మంటలు అని ఒక ఫోటోతో కూడిన వార్తలు ఇచ్చింది. బీకామ్ బీఏకు కొత్త కరికులం అనే వార్త ఉన్నది. పచ్చ బంగారం 18,000, ఇది పసుపు రికార్డు స్థాయిలో క్వింటాల్కు ధర వచ్చింది, దానికి సంబంధించిన వార్త ఉన్నది. కోతల సర్కారుకు వాతలని మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు ఉన్నాయి. మరో వారం పాటు ధరణి డ్రైవ్ అనే వార్త కూడా ఉన్నది. 1000కి పైగా పోస్టులు మళ్ళీ బ్యాక్లాగ్, గురుకుల నియామకాల్లో గందరగోళం అనే వార్త ఉన్నది. బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే, ఎన్నికల బాండ్లపై వెల్లడిపై నేటి సాయంత్రంలోగా డెడ్ లైన్ సుప్రీంకోర్టుకు సంబంధించిన వార్త కూడా ధర్మాసనం వార్త మొదటి పేజీలో ఇచ్చిండు. ఇక సాక్షి దినపత్రికలో బ్యానర్ ఐటమ్ కింద నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఉండదని భద్రాచలంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటను మొదటి పేజీలో హైలైట్ చేస్తారు. ఇక అమల్లోకి సిఏఏ, లోక్సభ ఎన్నికల ముంగిట వివాదాస్పద చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం అనే వార్త మొదటి పేజీలో ఇచ్చారుగా. చేతులెత్తి మొక్కుతున్నాం, ఎమ్మెల్సీలుగా రాజ్యాంగబద్ధంగా నామినేట్ అయిన తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని దాసోద్ శ్రవణ్, కుర్రా సత్యనారాయణ, గవర్నర్ తమిళసై సౌందరరాజన్కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తమ పేరును ఆమోదించాల్సిగా చేతులెత్తి మొక్కుతున్నట్టు తెలిపారనే వార్త ఉన్నది. సికింద్రాబాద్ విశాఖ మధ్య మరో వందే భారత్ అనే వార్త ఉన్నది. నేటి నుంచి ఉపవాస దీక్షలు అనే వార్త కూడా మొదటి పేజీలో ఉన్నది. 17 వరకు ధరణి స్పెషల్ డ్రైవ్ అనే వార్త మొదటి పేజీలో ఇచ్చినగా మరొక వార్త ఉన్నది. ఇందులో చిన్న సేలలో అవకతవకలు అనే వార్త, టీడీపీ జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ, ఓ చెల్లెమ్మను చంపేశారు, జగనన్న ఇంటి పట్టాలు ఇచ్చారని సంతోషం చెప్పడమే ఆమె తప్పు, అమ్మఒడి చేయూత పింఛన్తో కుటుంబం బాగుపడిందనడమే నేరం, ఓ యూట్యూబ్ ఛానల్కి ఎంతో సంతోషంగా చెప్పిన తెనాలి గీతాంజలి, సోషల్ మీడియా వేదికలపై వెంటాడి వేధించిన టీడీపీ జనసేన మూకలు, ఆమెను దూషిస్తూ వేషభాషలను ఎగతాళి చేస్తూ దారుణంగా ట్రోలింగ్, మనస్తాపంతో రైలు కింద పడి ఆత్మహత్య యత్నం, ఆసుపత్రిలో మృతి, సీఎం ఆదేశాలతో కుటుంబాన్ని పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే, బాధితురాలి కుటుంబానికి అండగా నిలిచి 2 కుమార్తెలను ఆదుకుంటామని భరోసా. వార్తను మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి, ఏపీకి సంబంధించింది. ఇక నేడు కేబినెట్ భేటీ అనే వార్త ఉన్నది. వీటితో పాటు నేడు రాష్ట్రానికి అమిత్ షా రాక, దీనికి సంబంధించిన వార్త, పదవుల కోసం పోయేటోళ్లతో పరేషానొద్దు, చేవెళ్ల నల్గొండ నేతలతో బీఆర్ఎస్ నేత కేసీఆర్, చేవెళ్ల అభ్యర్థిగా కాసాని, నల్గొండ అభ్యర్థిగా కృష్ణారెడ్డి అనే వార్త కూడా ఇందులో ఉన్నది. నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ కథనబేరి సభకు సంబంధించిన వార్త ఉన్నది. అమ్ముల పొదిలో దివ్యాస్త్రం, అగ్నిపై పరీక్ష విజయవంతం అనే వార్త కూడా మొదటి పేజీలో ఇచ్చింది సాక్షి దినపత్రిక. 4 తెలుగు దినపత్రికల్లో ప్రాధాన్యత ఇచ్చిన వార్తాంశాలు ఇవి.